హాయ్ మామ అందరు ఎట్లున్నాడు మనం అయితే మంచిగా ఉన్నామా. ఈ సూర్యాపేట నుంచి తాళ్ళగడ నుంచి హుజూర్ నగర్ పోవాలి మా. సెంటరింగ్ కర్రలు డబ్బాలు వేసుకుని లోడ్ అవుతుంది మా మన బండి. చూడండి మన బండి అయితే సగం లోడ్ అయితే అయిపోయింది మా. చూడండి మొత్తం ప్లేట్లు మన కంపెనీ బాడీ దాకా లోడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ తాళ్ళగడ్డలో కొంచెం ఇంకా వేరే దగ్గర కొంచెం ఉందంట కర్రలు. సో అవి కూడా వేసుకోవాలి. సో అక్కడ హుజూర్ నగర్లో అయితే ఒకటే పాయింట్ అన్లోడింగ్, ఇక్కడ 2 పాయింట్లు లోడింగ్ మా. సో చూడండి ఇదైతే తాళ్ళగడ్డ మా సూర్యాపేటలో. మనం అయితే 2 పాయింట్ దగ్గర అయితే వచ్చేసినాం, 2 లోడింగ్ పాయింట్ దగ్గర అయితే వచ్చేసినాం. ఒక 10-15 డబ్బాలు వేసారు పైన. ఇంకా కర్రలు ఉన్నాయి, కర్రలు ఒక 20-25 ఉన్నాయి. ఇక వేసుకొని పోవడం ఏమన్నా హుజూర్ నగర్. సో మన బండి అయితే లోడ్ అయిపోయింది మా. సో మనం అయితే కొత్త బస్ స్టాండ్ అయితే దాడుతున్నాం. సో ఇక్కడ కొత్త బస్ స్టాండ్ ఫ్లైఓవర్ మా. మనం అయితే రైట్ సైడ్ పోవాలి. మనం అయితే వలవపురం బంకులు అయితే హెచ్పి బంకులు అయితే మన డీజిల్ అనేది కొట్టించుకుంటున్నాం. సో 1050 అయితే కొట్టించుకుంటామా. సో చూడండి అన్న ఇప్పుడే గన్ను లోపల వేసిండు, కొడుతుండు మనం కోదాడకి అయితే వచ్చేసినాం మా. మన లెఫ్ట్ సైడ్ నుంచి పోతే ఊళ్ళోకి పోతుంది, కోదాడ ఊళ్ళకి. సో రైట్ సైడ్ నుంచి పోతే చక్కగా హుజూర్ నగర్, మిర్యాలగూడెం. సో గైడ్ అయిపోయింది మా బోర్డు మీద హుజూర్ నగర్ ఇంకా 13 కిలోమీటర్ ఉంటుంది మనం అయితే హుజూర్ నగర్కి అయితే వచ్చేసినాం మా. ఈ గల్లీ నుంచి లోపలికి పోవాలట, ఈ గల్లీ నుంచి లోపలికి పోవాలట. గల్లీ పేరు అయితే కత్తి సంపత్ రెడ్డి అట ఈ గల్లీ పేరు. సో మన కోదాడ రోడ్డుకు ఉంటుంది మా. మనం అయితే లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాం మా. ఇగో ఇదే ఇల్లు, ఇంకా పైన కడుతుర్రు. సో ఇగో ఇప్పుడే తాళ్ళు అయితే ఇప్పుతుర్రు మన వాళ్ళు. ఇగో పైన చూపిస్తా, పైన పెంట్ హౌస్ అట్టుంది, అది పైన కడుతుర్రు మన వాళ్ళు. ఇగో అక్కడ జూమ్ చేస్తా చూడండి, ఇగో అది దానికి కావాలి ఈ మొత్తం. ఇగో తాళ్ళు అయితే ఇప్పుతుర్రు అన్న, మేస్త్రి అన్న పాపం. ఇంకో మా తాళ్ళు అయితే ఇప్పిండు అన్న. మన బండి అయితే అన్లోడ్ అవుతుంది మా. చూడండి సో ఈ సెంటరింగ్ మేస్త్రి వాళ్ళ కూలోళ్ళకి మా కష్టాలు ఉంటాయి మా. ఇగో పైకి ఎక్కుతురు మా, పైకి అందిస్తురు కర్రలు. చూడండి మా, ఇగో 1 2 3 స్టెప్పులు మా. ఇదంతా ఎప్పుడు దింపాలో గంట, ఏం గంట మా, ఇంకా 2-3 గంటలు పడుతుంది. పైన నుంచి కిందికి జాడితే అసలు ఏం లేదు మా. ఇక సెంటరింగ్ మేస్త్రీలు కూలోళ్ళు ఎవరైతే చూస్తారో మన వీడియో కామెంట్ అయితే చేయండి మా. ఇంకో పైన ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఇంకో అన్న ఉన్నాడు. వాళ్ళకైతే ఇంకా ఏమో ఇబ్బంది అవుతుంది మా. ఇక సెంటరింగ్ మేస్త్రీలు ఎవరైనా కూలోళ్ళు ఉంటే మన వీడియోలు చూస్తుంటే కామెంట్ అయితే చేయండి మా. అన్లోడ్ అయిపోయింది మా. మన బండి ఒక 20-30 బాక్సులు దింపితే ఇక వెళ్ళిపోవడమే. సో ఎటువంటి కిరాయి లేదు ఇక్కడ నుంచి. ఇక ఇంటికి వెళ్ళి ఇక కిరాయి వస్తే కిరాయికి పోతామా. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా. రేపటి వీడియో కలుసుకుందాం. జై డ్రైవర్ జై.